నమో గురుభ్య. భస్మ అంటున్నాడు మాటి మాటికి ఈ దుర్వాసుడు. భస్మం అంటే నీకు అర్థం తెలియదు పోమంటాడు దత్తాత్రేయుడు. బ్రహ్మాత్మా సే ఆప్కో భిన్న మానేగాతో క్షణ మాత్రమే భస్మ హో జావేగా. భస్మం ఎప్పుడవుతావంటే నువ్వు శాపం ఇస్తే కాదు పిచ్చివాడా. నువ్వు శాపం ఇచ్చి ఎవరిని భస్మం చేస్తావు? భస్మం అయితే నువ్వు శాపం ఇవ్వక్కర్లేదు, మృత్యువే మమ్మల్ని భస్మం చేస్తున్నది. రేపు ఒక మహర్షి శాపం ఇవ్వాలండి. కనుక భస్మమైపోయేదేది కానిదేది అని ఆత్మానాత్మ వివేచన చేసిన వాడెప్పుడూ భస్మం అవడు, అంటే మృత్యుపాలబడడు. భస్మం అంటే మృత్యు అనుకోండి, బూడిదపాలైపోవడం అంటే చావడమేగా. అంచేత నీవివ్వక్కర్లేదు మాకు శాపం బాబు. మేము ఈ స్థూల శరీరమే నేను అని అభిమానించాననుకో, అదే భస్మమైపో. భస్మాంతగం శరీరం ఏదే ఈశావాస్యోపనిషత్తు. భస్మం అయిపోతుంది ఈ శరీరం అని ఉపనిషత్తే చూస్తుంటే నువ్వెవడు చెప్పడానికి? ఒక్కటే బ్రహ్మాత్మాసే ఆప్కో భిన్నమానేగాతో, బ్రహ్మస్వరూపం కంటే నిన్ను వేరు అని చూస్తే మాత్రం తప్పకుండా భస్మం అయిపోతాం. నువ్వు ఇవ్వక్కర్లేదప్పుడు శాపం, క్షణ మాత్రమే భస్మహో జావేగా. ఎవడైనా అయిపోవాల్సిందే. నాం దాని అర్థమేమిటంటే, నామ్ అంటే దాని అర్థమేమనగా మిథ్యాహో జావేగా. భస్మమైపోవడం అంటే అర్థం తెలుసు అసలు. ఏదో బూడిదవుతాడా, బూడిద మనకు కనపడుతుందని కాదు. మిథ్య అస్సలు ఎక్కడ కనపడకుండా పోతాడు వాడు. అంటే సచ్చినవాడు ఏం కనపడుతున్నాడు నీకు? వాడు ఏమైపోతున్నాడు? అంచేత మిగలడేమి? వాడికి తెలుసు. వాడి మనస్సు ప్రాణము. మనస్సు దారి చూపుతుంటుంది, ప్రాణం నడిచిపోతుంటుంది. అదెట్ట సూక్ష్మ శరీరంలో ఉండే మర్మం. వాడు ఎక్కడికి పోయాడండి? చచ్చిపోయాడు. ఆ మాట విను. చనిపోయాడు. చచ్చి పోయాడు. ఎక్కడికి పోయాడేమిటి? ఎక్కడికి పోయాడు? ఆ పోవటం ప్రాణం, ఆ దారి చూపటం మనస్సు. అవి రెండు షరీకై అసలు ఇప్పుడు కూడా జరుగుతున్నది అదే. మనం కొంచెం జాగ్రత్తగా చూస్తే బతికినప్పుడు కూడా ఆ రెండే పనిచేస్తున్నాయి. నీ శరీరం ఏదైతే ఒక బండిది, ఈ బండికి డ్రైవర్లవి. ఒక డ్రైవర్ చాలు ఈ బండికి. ఏమిటంటే వాడికి ప్రాణం ఉన్నది, జ్ఞానం ఉన్నది డ్రైవర్. అక్కడ కూడా ఏమవుతుందంటే ఆ సూక్ష్మ శరీరంలో ఆ శరీరం నడిచిపోవడానికేమో ప్రాణం కావాలి, ఆ దారి చూపడానికి తెలివితేటలు కావాలి. తెలివితేటలే కదా మనస్సు. రెండు ఉండి తీరాల్సిందే. ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అని మొదటి నుంచి చెబుతున్నాను. ఒక ఇంజనీర్ ఉన్నట్టు ప్లాన్ వేయాలి, దానికి తగినట్టు పెర్ఫార్మెన్స్ ఉండాలి. అంటే జ్ఞానశక్తి క్రియాశక్తి అండి, ఇంకేం లేదు అక్కడ. ఆ ప్రాణం అంటే క్రియాశక్తి అండి. అవి ఎక్కడికి పోవండి. చచ్చిపోతే అంతా పోతుంది. అబ్బా, వెస్ట్కి అసలు తెలియదండి. మొత్తం వెస్టర్న్ స్కాలర్స్కి ఎవ్వరికి తెలియదండి, మ్యాక్స్ ముల్లర్తో సహా. ఈస్టర్న్ స్కాలర్స్ లో కూడా, భారతదేశంలో కూడా, ఒక భారతదేశమే కాదుగా, ఈస్టు, చైనా, జపాన్ ఇవన్నీ ఉన్నాయిగా, రష్యా ఉందిగా, వీళ్లకు తెలుస్తావుదండి. గల్ఫ్ కంట్రీస్ లో సూఫీజం కొంత అర్థం చేసుకున్నది కానీ చైనీస్ మిస్టిసిజం ఇవన్నీ ఉన్నాయనుకోండి, అవి లేటర్ డెవలప్మెంట్ అండి. మొదట ఎవరికి తెలియదండి. అద్వైతం వచ్చిన తర్వాతే ప్రపంచమంతా అది వీర విహారం చేస్తే అప్పుడు అర్థం చేసుకున్నారు. ఓహో, ఈ అద్వైత భావం గొప్పదని మిస్టిసిజం అని పేరు పెట్టి, అంటే అపరోక్షానుభూతి అని అర్థం. అపరోక్షానుభూతి అనేది మనవాళ్లమాట. నువ్వు మిస్టిసిజం అని అన్నావంటే తర్వాత ఇంగ్లీష్లో ఒక వర్డ్ తయారు చేసావు. చైనీస్ మిస్టిసిజం, క్రిస్టియన్ మిస్టిసిజం. క్రిస్టియన్స్ కు మిస్టిసిజం ఏమిటి? మరి వీళ్ళెవరు? ఇస్లామిక్ మిస్టిసిజం అంటే సూఫీజం. ఇవన్నీ మిస్టిసిజం అనే మాట ఎందుకు వచ్చింది? అసలు వాళ్ళకి ఐడియా ఎందుకు వచ్చింది? ఒకే ఒక పదార్థం ఉంది, దానికి జనన మరణాలు లేవు, అదే నీ స్వరూపం. ఈ భావాలు ఒక అద్వైతం తప్ప ఇంకెవ్వరూ చెప్పలేదు అసలు. అందులో కూడా జీవన్ముక్తి అనేది అదనంగా చెప్పారు అద్వైతులు. వాళ్ళకి అది అర్థం కాదా? జీవన్ముక్తి ఏమిట్రా, బతికుండగానే మోక్షం ఏమిటిని ఆలోచిస్తూ వచ్చారు. ధైర్యంతో చెప్పిందన్నమాట అద్వైతం. ఎందుకనంటావా? ఎప్పుడు ఆత్మ ఉన్నప్పుడు, చచ్చిన తర్వాతనే అది మోక్షం, బతికినప్పుడు మోక్షం లేదనంటే ఎలాగా? ఆత్మస్వరూపం ఎప్పుడున్నదో అది ముక్తమే ఎప్పుడు. అందుకనే అమ్మవారికి నిత్యముక్త అని పేరు. నిత్యముక్త అంటే ఏమిటండి అర్థం? బతికినప్పుడు ముక్తురాలు కదా ఆవిడ ముక్తురాలు కాకపోతే నువ్వు నేనవుతావా? చాలా చమత్కారం. అంచేత ఇప్పుడు మతం కరెక్ట్ అవుతుంది.
చచ్చిన తర్వాత సర్వనాశనం అయిపోడు మానవుడు. సర్వనాశనం అయిపోతే అది నాస్తికం. ఇంకా తర్వాత ఏం లేదంటే పుణ్యానికి పాపానికి దేనికి ఫలితం లేదుగా. మారల్ లైఫ్కి అర్థం లేదు కదా. ఒక టెర్రరిస్టు చచ్చిపోయాడు, మోక్షం పొందాడు అనవచ్చు. ఒక సత్పురుషుడు వాడు అంతే, ఒక జ్ఞాని అంతే, అందరూ సమానమేనన్నప్పుడు ఈ తేడా ఎందుకు వచ్చిందంటావు జీవితంలో? ఇదంతా పెద్ద గొడవలేండి. ఈ హేతువాదానికి జవాబు లేదు. అందువల్ల చచ్చినట్టు ఒప్పుకోవాలి. అజ్ఞానంలో మతం ఉన్నది, జ్ఞానంలో మతం లేదు. ఇదండి ఆఖరి. అజ్ఞానంలో పుణ్యపాపాలు, స్వర్గ నరకాలు, జన్మలు జన్మాంతరాలు సమస్తం ఉన్నాయి. నేను ఇదంతా బ్రహ్మస్వరూపమే, అదంతా ఆత్మస్వరూపమే అనేటువంటిది ఆరూఢమైతే నీకింక ఏదీ లేదు. కాబట్టి అద్వైతం ఆస్తిక నాస్తికాల కలగా పులగం. ఈ రకంగా అర్థం చేసుకోండి. అద్వైతం అంటే నాస్తికానికి జవాబు చెబుతుంది, ఆస్తికానికి చెబుతుంది. ఇద్దరికీ ఓటేసేది ఒక అద్వైతమే. ఏం కారణం అంటావా? అజ్ఞానంలో నీ మతాన్నంతా తీసుకొచ్చి పెట్టింది, జ్ఞానంలో తోషదలబరి. ఆ జ్ఞానంలో మతాన్ని తోసేసేటప్పుడు అది నాస్తికం. నువ్వు నాస్తికం అనదలుచుకుంటే. అజ్ఞానంలో ఇదంతా ఉందని చెబితే అది ఆస్తికం. అంటే అంతా ఉందని చెబుతున్నాడుగా ఆస్తికుడు, లేదని చెబుతున్నాడుగా నాస్తికుడు. ఒరే నీ పాయింట్ కరెక్టే, వాడి పాయింట్ కరెక్టే అన్నాడు అద్వైతం. ఈ సాక్ష్యం చూచారు. నా పాయింట్ ఎలా కరెక్ట్ అని అడిగాడు ఎవడు? ఆస్తికుడు. చచ్చిన తర్వాత ఉన్నాయిరా లోకాలు, జన్మలు ఉన్నాయిరా, అదే కదా నువ్వు చెప్పడం. మరి ఇప్పుడు లేదంటే నీ గాది చెప్పింది అది, నువ్వు నోరు మూసుకొని పడుండు. ఆర్ యూ సాటిస్ఫైడ్? ఇంకా వెళ్ళిపో. అరే నీవేమిట్రా నీ పరిస్థితి? నాస్తికుడిని. నాస్తికుడికి జవాబు ఏమీ లేదండి, నేను అదే చెబుతున్నాను. ఏమో మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, నీ విషయం కాదు, నువ్వు వెళ్ళిపో, నీకు అర్థం కాదా? ఏమీ లేదని ఏ దృష్టితో అంటున్నానో తెలుసా? అస్థిభాతి. ఏంటది? విశేషాలు లేవు, విశేషాలన్నీ సామాన్యంలో లయమైపోయాయి. ఇంకేముంది నీ మొహం? ఆ ఉన్నది ఏదో ఒక్కటే ఉంది. ఇంకా లోకాలా పాడా? ఇహాముత్ర ఫల, ఇహాముత్రార్థ ఫల భోగ విరాగ కోటెదలు వారిసిందా లేదా? ఇహము లేదు, పరము లేదు, అంతా విష్ణు స్వరూపమే. విశ్వం విష్ణురు వషట్కార. అర్థం చెప్పామా లేదా? అప్పుడు భూత భవ్య భవత్ ప్రభు ఏమిటి అర్థం? ఒక విష్ణువు తప్ప. దేశం లేదు, కాలం లేదు, పాత్రలు లేవు. దేశకాల వస్తువులు 3 పరిచ్ఛేదాలు, 3 డైమెన్షన్స్ ఎగరగొట్టి పారేశారు. 3 డైమెన్షన్స్ పోతే ఇంకేముంది? రిలిజియన్ లేదు. చాలా బాగుంటుంది. అసలు ఈ పాయింట్ డిస్కస్ చేస్తున్నప్పుడు చూడండి ఎంత హాయిగా ఉంటుందో. మనకి ఎంత ధైర్యం, ఎంత బలం. అప్పటిక మనకు ఛాయిస్ ఇచ్చారు వాళ్ళు, అది వచ్చిన గొడవ. మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇప్పుడు నీకు ఛాయిస్ ఏమిటో తెలుసా? అంతా ఆత్మస్వరూపంగా నువ్వు చూడగలవా? చూడగలిగితే అప్పుడు పుణ్యం లేదు, పాపం లేదు, అది మంచి చెడ్డలు ఏమీ లేవు, జన్మలు లేవు, జన్మను తప్పించుకోవడమేమో ఇష్టం నీకు. ఇవి ఏవి లేవనుకుంటే హాయిగానే ఉంది. కానీ నువ్వు ఆత్మను చూడాలా, ఆ బాధ్యత పెట్టుకో. నువ్వు ఆత్మ అనేటువంటిది నీకు ఆరూఢం అయితే ఇవి లేవు అనేటప్పటికీ మనకేంటంటే ధైర్యము ఉంది, అధైర్యము ఉంది. దీంట్లో అధైర్యం ఏంటంటే మనం అనుకోలేకపోతున్నామే. ధైర్యం ఏంటంటే అనుకుంటే చాలు, ఇవన్నీ లేవు, లేకుండా పోవడం ఇష్టం. పిరికివాళ్ళం ఇక్కడ విషయం. కనుకనే ఆ పిరికితనం పోవడానికే భగవద్గీత ఏమన్నది తెలుసా? కర్మయోగం చెప్పింది, జ్ఞానయోగం చెప్పింది. ఇప్పుడు అర్థం అవుతుంది భగవద్గీత. ఇద్దరిని సాటిస్ఫై చేయడానికి. రే నీకు అది అర్థం కాకపోతే కర్మయోగం ఆడవరా అర్జున? అరే అది అర్థమైందా? అది అర్థమైతే ఏమిటో తెలుసా? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం. వా చేత కాకపోతే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యు. నీ మోగం అంటే 2 శ్లోకాలండి భగవద్గీతకు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం ఏ నిత్యాభియుక్తానాం యోగక్షేమం. అది నీకు ఇష్టం, యోగక్షేమాలు మనవి ఆయన చూసుకుంటుంటాడని. ఆయన ఎక్కడో ఉన్నాడు, ఆయన చూసుకుంటుంటాడు. ఇది ఆస్తికం. అంటే అంతా నీ స్వరూపమని చూడలేని దశలో నీవు జీవుడవై వాణ్ణి ఈశ్వరుడు యొక్క స్థానంలో కూర్చోబెట్టి, ఒరే నీ సంగతి నా సంగతి నువ్వు చూసుకోవాలరా, ఎందుకంటే నీ సంగతి నేను చూశాను కాబట్టి నేను అక్కడ కూర్చోబెట్టేగా. అది వాడికి ప్రమోషన్ ఇచ్చాం మనం, మన తెలివితేటలకు. వాడంటాడు పోనీలే నేనున్నానని చెప్పావు, అంతవరకు మేలే, అయితే ఏం చేయమంటావు? అనన్యాశ్చింతయన్,
ఇంకేదనుకోనయా, నీ సంగతే నేను ఆలోచిస్తూ ఉంటా. అయితే నీ సంగతి నేను ఆలోచిస్తారా? యోగక్షేమం చూసావా, ఇద్దరు చేసుకున్న ఒప్పందం, ఇద్దరు ఉన్నట్టు, ఇద్దరు కలిసి ఒక అగ్రిమెంట్కి వచ్చినట్టు. ఇదంతా మానవుడి భ్రమ. భ్రమనే వాడు భ్రమ అనుకుంటున్నాడు. ఇప్పుడు స్వప్నం చూస్తున్నంతసేపు అది వాస్తవం కాదటండి, అది ఆస్తికం. ఈ మొత్తం స్వప్నం అని అనుకోవటం లేదు వాడు, ఇదంతా వాస్తవం అనుకుంటున్నాడు. ఇహం ఉన్నది, పరం ఉన్నది, జన్మలున్నాయి, జన్మాంతరాలున్నాయి, ఉన్నాయి. స్వప్నంలో అన్నీ ఉన్నాయి అనుకోవటంలే. ఏమిటి అలా చూస్తావు? స్వప్నం లాంటిది మతం, జాగ్రత్త లాంటిది వేదాంతం. ఎందుకు ఆఖరి మాట? స్వప్నం లాంటిది మతం, అబద్ధాన్ని నిజమనుకొని చూస్తూ ఉండడం, నిజాన్ని నిజంగా చూడడం, అది జాగ్రత్త అవస్థ. బెదవాడను లండన్ గా చూడడం మతం. లండన్ కాదు, ఇది బెదవాడే అని కళ్ళు తెరిచి చూడడం, అది అద్వైతం, అది వేదాంతం. చాలా ఏమాత్రం మనసులో పెట్టుకోండి. మనకు ఛాయిస్ ఇచ్చారు, నువ్వు ఏ దృష్టితో ఉంటే దాని ఫలితం. ఆత్మాసే బ్రహ్మాత్మాసే ఆప్కో భిన్నమానేగాతో, అదే అంటున్నాడు ఆయన. దానికంటే వేరుగా ఏది చూసినా నువ్వు క్షణం మాత్రమే భస్మ హో జావేగా. ఒక క్షణం పట్టదు నువ్వు భస్మం అయిపోవడానికి. నా మిథ్యా హో జావేగా అని నువ్వు లేకుండా పోతావు. అంటే నువ్వు ఆత్మస్వరూపంగా మిగలవు. దుర్వాసునే కహా, హే జడ భరత్, తూనే జడ పథ కా నాశ్ కర్కే పునః సాధు క్యోं రఖతా హై. అది సరే, నువ్వు వేదాంతివటయా? ఏమయ్యా దత్తాత్రేయ, నువ్వు వేదాంతివే? వేదాంతనే అనుకో. ఏమట ఎందుకు అట్లా అడుగుతున్నావు? నీకు ఇదంతా అక్కర్లేదు కదా, నువ్వు చూస్తున్నది ఏది చెప్పు. అయితే దాంతో ఆత్మస్వరూపంగా చూస్తా. సరే, నువ్వు ఆత్మస్వరూపంగా చూసినప్పుడు నువ్వు ముక్తుడివే, బద్ధుడివే? నేను ముక్తుడినే. ముక్తుడైతే నీ దగ్గర ఏముందో నువ్వు మర్చిపోతున్నావే. ఏముంది? నీ శరీరం, నీ ఉపాధిని ఏం చేస్తావా నువ్వు? ఏం చేసేదేమిటి అడుగుతున్నా, చెప్పు జవాబు. తూనే జడ పథక నాశ్ కర్కే పునఃసాధ్ క్యోं రఖతా హై. ఈ జడమైన శరీరాన్ని నాశనం చేశావా లేదా? నువ్వు ముక్తుడు అన్నప్పుడు జడ శరీరం కనపడకూడదుగా నీకో? జీవన్ముక్తిని క్వశ్చన్ చేస్తున్నాడండి. ఎక్కడున్నారు మీరు? మరి ఈ శరీరం కూడా నీకు కనపడకూడదు, అబద్ధం కదా ఇది. దీన్ని నిజమని ఎలా చూస్తున్నావు? సాధు క్యోं రఖతా హై, నువ్వు ఆ శరీరాన్ని ఎందుకు దగ్గర పెట్టుకుని కూర్చున్నావు? జడ భరత్నే కహా, జైసే తూ పూర్ణ హోకర్ కోట్ కే సంగ్ రఖతా హై. నువ్వు పూర్ణస్వరూపుడివై కూడా కోట్ అంటే కృత్రిమమైనది, అబద్ధం అని అర్థం. కోట్ అంటే దాన్ని ఎలా పెట్టుకున్నావు నువ్వు? నీవు దుర్వాసుడివి కదా, నువ్వు అందరికీ శాపాలు గీపాలు ఇస్తానంటున్నావు, వరాలు కూడా ఇస్తానంటున్నావు. ఆ భావాలు నువ్వు ఎలా దగ్గర పెట్టుకున్నావు? నేను కూడా ఈ శరీరాన్ని దగ్గర పెట్టుకున్నాను. పో. हे दुर्वासा, जो मैं चैतन्य इस जड़ दृश्य वर्ग को संग नाम स्फुरन नहीं करूं तो इसके स्फूर्ति कैसे होवे. సరేనయ్యా, మాటకు మాట జవాబిస్తున్నావు, అదంతా కాదు నాకు, నేనంటే పనికిమాలను అనుకో. మరి నీవు అంతా బ్రహ్మస్వరూపంగా చూస్తున్నప్పుడు శరీరం కనపడకూడదు, నీకు తెలుసుకో అన్నాడండి. అయితే నీకు అద్వైతం అర్థం కాలేదు పొమ్మన్నాడు జడభరత్. అదేంటండి? ఆత్మ అనాత్మ రెండు ఉంటేనే అద్వైతం. నువ్వు ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో. అరే, రెండుంటే ద్వైతం కదయా? కాదు. నేను ఎండలో నడిచిపోతున్నాను, పక్కనే నా నీడ వస్తున్నది, అద్వైతమే, ద్వైతంగా. నీడను చూడవద్దనవద్దు నువ్వు. నీడను చూస్తా ఏమట? మొండిదనం చూసావు, అద్వైతిది. అరే, నీడను చూస్తే అది ఆభాసగా చూస్తానయ్యా. వస్తువుగా చూస్తేనే సంసారం, ఆభాసగా చూస్తే సంసారం కాదు, సాయుధ్యమే. నీకు తెలియదు, నీకు అసలు అద్వైతంలో ఉండే టెక్నిక్ తెలియదు, పాడు తెలియదు, మాట్లాడుకో. క్యోంకి ఎందుకు చూడాలి? పోనీ దానికి జవాబు చెప్పండి. ఏం చూడకపోతే ఏమట? చూడకపోతే నా వ్యవహారం లేదు. అది ట్రాన్సాక్షన్ విత్ ది అవుటర్ వరల్డ్. దాంతో నేను వ్యవహరించాలన్నప్పుడు నాకు ఉపాధి ఉండాలి. ఉపాధి ద్వారా నేను 10 మందితో లావాదేవీ పెట్టుకోవాలి. అంత మాత్రం చేత ద్వైతం కాదు, అది అద్వైతమే. ఉపాధిని, ఒక మాట అండి, అర్థం చేసుకోవడం కష్టం. ఉపాధిని నాకు భిన్నంగా, నాకు వాస్తవంగా చూస్తే అది సంసారం. నాకు భిన్నంగా ఒకటి ఉంది, ఇది వాస్తవం అని చూస్తే సంసారం.
నేనే అది, మరో రూపంలో నేనే కనపడుతున్నాను. వాస్తవం కాదది. నేను వాస్తవం. నా యొక్క విస్తారం అది, విభూతి అది, నా మేనిఫెస్టేషన్, నా వేషం నేనే. నన్నుగా చూసుకుంటుంటే నేనే, నాది అని అనుకుంటుంటే నేను కానట్టుగా లోకానికి కనిపిస్తుంటుంది. నాకు మాత్రం నేనేది అని ఇలా అనుసంధానం ప్రతిక్షణం చేసుకునేవాడు అద్వైతం. అది ఎలాగని అడక్కండి. ఇప్పుడు మనలో రెండున్నాయి, రెండో కలిపి ఒకటిగా పట్టుకుంటున్నావా లేదా చెప్పు. నిన్ను నేను అడుగుతా ఉన్నట్టుండి, నువ్వు నాకు జవాబు చెప్పు. మనలో ఏమిటంటే రెండు, నేను అనే భావం ఉన్నదా నీకు? మళ్ళీ ఈ శరీరం నేనే అని అనుకుంటున్నావా? నువ్వు దొంగవు. నువ్వు నా దగ్గరకు వచ్చేటప్పటికి ప్రశ్న వేస్తావు, నేను ప్రశ్నేస్తా. నీవున్న దశలోనే నాకు జవాబు చెప్పు. నువ్వేం అద్వైత స్థితికి రానక్కర్లా. ఇప్పుడు నేను అని అనుకుంటున్నది ఎవరు? కాలా, కన్నా, ముక్కా, చెవ్యా ఏదనుకుంటుందో నీకే తెలుస్తావు. నీ శరీరంలో నేను అని అనుకుంటున్నదేదో దాని అడ్రస్ అడిగితే నువ్వు చెప్పలేవు. కానీ నీకెంత నమ్మకం అంటే నేను నేను అనుకుంటున్నాను కదా అని. ఇంకా నేను దాన్ని చెప్పక్కర్లేదండి, టేకన్ ఫర్ గ్రాంటెడ్ గా భావిస్తావు. సరే, ఇది ఏమిటి అని అడుగుతా మళ్ళీ నేను. ఇది నా శరీరం అండి అంటావు. రెండు మాటలు మాట్లాడుతున్నావు. ఐ అంటున్నావు, మై అంటున్నావు. నేను అని అంటున్నావు, నాది అని అంటున్నావు. ఒకే శరీరాన్ని చూపి నువ్వు నేను అంటావు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నది ఎవరంటే నేను అంట. అప్పుడు నువ్వు శరీరాన్ని అకౌంట్లోకి తీసుకునే మాట్లాడుతున్నావుగా. నేను కూర్చున్నది ఎవరు? శరీరం అనవుగా. నేనే కూర్చున్నానంటావుగా. ఆ కూర్చోవడం నాకు అప్లై అవుతున్నదా, శరీరానికి అప్లై అవుతున్నదా చెప్పు. ఈజ్ ఇట్ మై బాడీ దట్ సిట్స్ ఇన్ ది చైర్ ఆర్ మై సెల్ఫ్? హూ ఆర్ యూ? ఆర్ యూ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ బాడీ? నువ్వు మాట్లాడుతున్నప్పుడేమో డిఫరెంట్ గా ఉన్నట్టు మాట్లాడుతావు. మళ్ళీ నేను గట్టిగా ప్రశ్న వేశానంటే నేనే ఉన్నానంటే ఇంకేం లేదండి అని అంటావు. అంటే అర్థం కాని ఏడుపిది. అది ఏదేదైందో తెలియక ఏడుస్తున్నావు. అప్పటికి నీవు అద్వైత భావంతోనే ఉన్నావా? నీవిప్పుడు నేను అనేది ఒకటిగానే చూసుకుంటున్నావా? శరీరాన్ని కలుపుకోకనో ఈ రెండు కలగాపులగం చేసే నేనంటున్నావా? ఆ నేను ఒకటేనా నీలో ఉన్నది? రెండా మూడా? అదే అద్వైతం. ఇప్పుడున్న అద్వైతం అది శరీరాద్వైతం అనుకో. ఇప్పుడు మేము చెబుతున్నది అదే. మొత్తం నిరాకారంగా వ్యాపించిన జ్ఞానం ఆకాశంలాగా సర్వత్రా ఉంటే దానిలోనే మాకు అన్ని పదార్థాలు కనిపిస్తుంటే నీకు శరీరం కనిపించినట్టు. ఇప్పుడు ఈ శరీరం ఎవరికి కనిపిస్తున్నది? నీ జ్ఞానానికి కనిపించడంలా? అప్పుడు నువ్వు జ్ఞానమా శరీరమా చెప్పు నాకు. రెండు కలుపుకొని మాట్లాడుతుండే. అలాగే మేము కూడా అఖండమైన జ్ఞానంగా ఉంటూనే అఖండమైన ప్రపంచాన్ని చూస్తుంటామయ్యా. ఏమయ్యా కోపం అడిగిందే? ఆ ప్రపంచం మా శరీరం అనుకోవయ్యా. నీకు ఈ ఛోటా జ్ఞానానికి ఛోటా బాడీ ఉన్నట్టే మాకు బడా జ్ఞానానికి బడా శరీరం ఉన్నది. అదే విశ్వరూపం. అర్థమైందా? ఇప్పుడు విశ్వేశ్వరుడికి విశ్వరూపం ఉన్నది. నువ్వు శనేశ్వరుడివి. అందుకని ఏదో శని ఒకటి దగ్గర పెట్టుకుని కూర్చున్నావు. వాడు విశ్వేశ్వరుడయ్యా. అందుకనే భగవద్గీతలో అప్పుడు నేను నోట్ చేయమని చెప్పాను కూడా మీకు. విశ్వేశ్వర విశ్వరూప శ్లోకం ఇంటికి వెళ్లి ఆ శ్లోకం చూడండి, మీకు అర్థమవుతుంది. విశ్వేశ్వరుడు విశ్వరూపం రెండో వేరా? నిలిచి మాట్లాడితే ఇక ఏమీ చూడక్కర్లేదు. మీరు ఒక పాయింట్ను పట్టుకొని సాగదీస్తున్నప్పుడు మనకు చాలా ఎన్లైటనింగ్ గా ఉంటుంది. మనకు ఎన్ని మనస్సులలో ఎన్ని అపోహలున్నాయో అవన్నీ పోవాలండి. పోకపోతే మనం ప్రోగ్రెస్ అవ్వలేము అసలు. జోమాయ చైతన్య ఈ జడ దృశ్య వర్గకో సంగ్ నాం స్ఫురన్ నహీ కరు. నేను ఈ జడ శరీరాన్ని దగ్గర పెట్టుకోకపోతే అద్వైత అంటున్నాడు, ఎవరో కాదు. ఎందుకు పెట్టుకున్నామయ్యా? శవం కదటయా. ఈ శవంతోనే పనున్నదయ్యా మాకు. తో ఇస్కి స్ఫూర్తి కైసే హోవే? దానికి స్ఫూర్తి ఎలా కలుగుతుంది? నేను ఇవ్వకపోతే? నేను ఆ స్ఫూర్తిని ఇస్తున్నాను దానికి. ఎందుకు వాడుకోవాలయ్యా నేను? బాగుంది నువ్వు చెప్పే మాట. క్యోంకి జడుకోతో జడ్ స్ఫురణ నహీ కరు. జడానికి జడ స్ఫురణ లేదు, దాని పాటికి అది. కర్త దూసరా ఏ జడ్ దృశ్యక ఉపాదాన కారణం జో మాయా తో భీ జడ్ హై. దీనికి ఉపాదాన కారణమైన మాయ కూడా జడమై కూర్చున్నది. దీని కారణము జడమే, కార్యము జడమే. రెండు వాటిపాటికవి నడవలేవు. ముझ చైతన్య అవాచ్య పదమే మాయా వినా వచన్ విలాస్ నహీ హోతా. ఆ మాయాశక్తి నేను వశం చేసుకుని ఈ శరీరాన్ని ఒకదాన్ని ధరించి లోకంతో వ్యవహరించకపోతే, కృష్ణ పరమాత్మ అంటున్నాడు అనుకో,
కాళీకమలీవాలా కాదు, కృష్ణుడే అంటున్నాడు అనుకో. ఇప్పుడు కృష్ణుడు ఎందుకు అవతరించాడు? ఎందుకు అవతరించాడు? ఆయన చేయవలసిన పనులున్నాయి. పనులు పెట్టుకున్నప్పుడు ఉపాధి కావాలయ్యా. పని లేదో అయితే పరమాత్మ. ఆయన విష్ణు స్వరూపంగా ఉన్నప్పుడు అవతారం లేదు. అవతారం ఎందుకు? ధర్మ సంస్థాపనార్థాయ సంభవాపి యుగే యుగ. ఏమిటది? ఒక రెస్పాన్సిబిలిటీ. ఏ లెవెల్లో అర్థం చేసుకోవాలో చూడండి. పురాణాలు, ఇతిహాసాలు, గుడ్డు కూసో ఒరిక తలదిప్పడం కాదు. మనం అంతా అయిపోయిందని అనుకోవడం కాదు. పారాయణాలు కాదు. నథింగ్ డూయింగ్. తెలిసి రామచింతనతో మహానుభావుడు ఎప్పుడన్నాడో గాని త్యాగరాజస్వామి, తెలిసి రామచింతనతో. రాముడంటే ఎవడో తెలిసి చింతన చేయరా మీ దుంపలు దిగా. రాముడంటే చాపాటి రాముడు ఉన్నాడు, రిక్షా రాముడు ఉన్నాడు, దశరథ రాముడు ఉన్నాడు. ఆత్మారాముడని తెలుసుకొని ఆయన మనస్సులో ఉన్నటువంటి గొప్ప భావం అద్వైత భావం. నహీ హోతా ఇస్సే వచన్ విలాస్ కర్నే వాస్తే మాయాకే సంగ్ రక్తా హూ. ఈ లోకంతో లావాదేవీ పెట్టుకోవడానికి నేను మాయాశక్తి ఉపయోగించుకుంటున్నా. అలాగే మనం కూడా ఈ శరీరం అనేది దీన్ని ఉపయోగించుకొని లోకంతో లావాదేవీ పెట్టుకుంటున్నాం. ముగ్గురున్నారండి. కేవలము అజ్ఞాని లావాదేవీ పెట్టుకుంటాడు. జ్ఞాని అయిన జీవన్ముక్తుడు ఈ శరీరాన్ని ఉపయోగించుకునే ప్రపంచంతో వ్యవహరిస్తాడు. పరమాత్మ అంత అఖండంగా వ్యాపించిన ఆ చైతన్యం కూడా అఖండమైన మాయాశక్తిని దగ్గర పెట్టుకుని, అయితే వాడికి మనకు తేడా ఏంటంటే వాడి దగ్గరికి వెళ్లేసరికి నిరాకారం అయిపోతాయి రెండు. అందుకని వాడు సేవుడు, వాడు బతుకుతున్నాడు. మన దగ్గర సాకారమై కూర్చున్నాడు. ఈ జీవన్ముక్తుడి వ్యవహారం ఎలాగంటే తాను నిరాకారమై తనది సాకారంగా చూస్తుంటాడు. తాను నిరాకారమై, ఇక్కడ వయామీడియా, అటు కేవలం పరమాత్మ స్థితి కాదు, ఇటు కేవలం లౌకికుడి స్థితి కాదు. తాను నిరాకారమని నిరంతరము అనుసంధానం అవుతూ ఉంటుంది. లేకపోతే ఆ కనెక్షన్ తెగిందో వాడు ముక్తుడు గాడు, బద్ధుడైపోతాడు. అందులేండి, ఇది ఒక నిమిషంలో తేలే విషయం కాదు. కొంచెం ఒకవేళ రుచి చూస్తూ ఉండండి. చాలా బ్రహ్మాండమైన విషయం. మాయాకో సంగ్ రఖతాహం. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను మరి అవన్నీ చెప్పాలి. ఆ మాయను ఎందుకు దగ్గర పెట్టుకున్నామని అడుగుతున్నాడు ఆయన. ఎందుకు ఈ శరీరాన్ని కానీ అడిగాడు. స్వతః నహి దుర్వాసునే కహ ఓ सभा में नहीं पावता जो तुम्हारी सभा में आया हूं क्योंकि మార్గ तुम्हारा భ్రష్ట है. నీ మార్గం భ్రష్టమైపోయింది, అందువల్ల వచ్చా. దత్తనే కహా ఠీక్ కహా తూనే జన్మ మరణ రూప సంసార మార్గ హమారా భ్రష్ట్ నామ్ నష్ట్ భయ హై. మీరంతా భ్రష్టులను అన్నావే, నిజమే, మేము భ్రష్టులమే. ఎందుకంటే జన్మ మరణ మార్గంలో నుంచి భ్రష్టమైపోయాం. అది భ్రష్టం అంటే జన్మ మరణం అనేటువంటి దారి తప్పాం. మేము దారి తప్పి ఇవతలకు వచ్చాం. భ్రంశం అంటే దారి తప్పడం అని. మాకు జన్మ మరణం అనేటువంటి మార్గం లేదుగా, అందుకని మేము భ్రష్టులమే. ఈ భ్రష్టత్వం డిజైరబుల్. और స్వరూప్ సమ్యక్ అపరోక్ష జాన్నేవత్ జాన్నాయి. మా స్వరూపం ఏది ఎలా పట్టుకోవాలో అలా పట్టుకున్నాం. దేహాత్మగా పట్టుకోలే, మేము జీవాత్మగా పట్టుకోలే, ప్రత్యేగాత్మగా పట్టుకున్నాం. కనుక జాన్నేవత్ జాన్నాట, జాన్నేవత్ జానాట అది చెప్పడం తోడు ఎలా తెలుసుకోవాలో అలా తెలుసుకున్నామన్నమాట. మనకు కూడా ఉంది ఆత్మ, అయితే దేహాత్మ మనకున్నది. तुझ अज्ञानी के का जन्म मरण संसार नष्ट नहीं हुआ इससे तू अभ्रष्ट है. నువ్వు అభ్రష్టుడివి. అభ్రష్టుడవడమే భ్రష్టత, భ్రష్టుడవడమే శిష్టత. తదేకో అవశిష్ట అంటే భ్రష్ట, అది శిష్ట. దేనిలో నుంచి భ్రష్టుడు అయితే దానిలో శిష్టుడం. శిష్టడం అంటే మిగిలిపోవడం అని. నా భూమిర్ నా తోయం నా తేజో నా వాయు భ్రష్టమైపోయాం. తదేకో అవశిష్ట శివ కేవలోహం శిష్టులమైపోయాం. ఆ స్వారస్యం చూడండి, ఆ ఇంటర్ప్రిటేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మాయి చైతన్య ఆత్మ స్వతసిద్ధ స్వయం ప్రకాశం. కర్మ వినా కార్యసిద్ధి నహి హోతా అని నువ్వు అనక్కర్లేదు. ఒక కర్మ లేకపోతే కార్యం ఎలా జరుగుతుందయ్యా అనంటే, కర్మ పెట్టుకోకపోయినా మేము స్వతసిద్ధంగా ఉన్నాం. ముజుకో కర్మోకి అపేక్ష నహి, కర్మ చెయ్యాలనేటువంటి అవసరం లేదు మాకు. మరి అపేక్ష నహి రాకితే, ఒక స్వప్నంలో ఎవడైనా ఒక పని చేస్తున్నా అంటే నిజంగా చేస్తున్నాడా? అలాంటిదే మేము స్వప్నంగా చూస్తున్నాం ఈ ప్రపంచాన్ని.
జగత్ కోటి మే భీ అసలు ఈ లోకంలో విషయం మాట్లాడుకుంటున్నా మనము. కర్మ అనేటువంటి దానికి అర్థం లేదు. ఒక జ్ఞానికే కాదండి, అజ్ఞానికి కూడా కర్మ జరుగుతున్నదంటే కహోతో కర్తాసే కర్మ సిద్ధ హోతా హై. నీవు కర్త అనేవాడి ఒకడు ఉన్నప్పుడే కర్మ అనే దానికి అర్థం. కర్మసే కర్తా సిద్ధి నహీ హోతా. కర్మ వల్ల కర్త తయారవ్వలేదు, కర్త ఉంటే కర్మ తయారైంది. నువ్వు అర్థం చేసుకో. ముందున్నది ఏది, తర్వాత వచ్చింది ఏది. అలాగే మేము స్వయం ప్రకాశమైన జ్ఞానస్వరూపంగా ఉంటుంటే మాకు ఈ ఉపాధి పనిచేస్తున్నది అనుకోరాదు. ఉపాధి నేనని అనుకోవాల్సిన అవసరమేమి? కర్మసే కర్తా సిద్ధ నహీ హోతా. ఏ సర్వతో ప్రసిద్ధ, అందరికీ తెలిసిన విషయమే. జైసే నేత్ర రూప కర్తాసే నీల పీతాది రూప కార్యకే సిద్ధి హోతీ హై. ఇప్పుడు కన్నున్నది, కంటికి చూపు ఉన్నది. ముందు కన్ను దాని చూపు ఉంటే తర్వాత ఇది మైకని, ఇదిగో ఇది ఇక్కడ నల్లగా ఉందని, ఇక్కడ తెల్లగా ఉందని చెప్పావు. అంతేనా? నల్లగా తెల్లగా ఉన్నది నా కన్నును తయారు చేయలే. ఈ నలుపు తెలుపు నా కంటికి ముందుండి ఇదిగో నీకు ఒక కన్ను నేను ప్రసాదిస్తున్నాను, అది పెట్టుకొని నన్ను చూడమని అన్నది. అది అనకముందే నాకు ఒక కన్నుండి దానికి ఒక చూపుండి ఆ తర్వాత దీన్ని పట్టుకోగలిగాను. అలాగే ముందు కర్తను నేనుంటే ఆ తర్వాత కళ్ళ ద్వారా రూపాన్ని చూస్తున్నా, చెవుల ద్వారా శబ్దాన్ని వింటున్నా. ముందు ఎవరుండాలంటావు? కాబట్టి ఇప్పుడు అద్వైతం ఉంది. కర్త పని పెట్టుకోకపోతే అద్వైతమే. సాక్షి ఎలాగో పెట్టుకోడు. కాబట్టి ఒక జ్ఞాని ఎంతో, ఒక లౌకికుడి జీవితం అంతే. లౌకికుడు గుర్తించకుండా పనిచేస్తున్నాడు, అది తేడా. జ్ఞాని గుర్తించి చేసినా చేయకపోయినా ఒకటేననుకోగలుగుతున్నాడు. ఆ గుర్తింపులో ఉందండి ఉండేదంతా మర్మం. అందుకే జ్ఞానం ఒకటే మార్గం రా బాబు మోక్షానికి, మరి ఏదీ కాదు అని మేము గట్టిగా చెప్పడంలో ఉద్దేశం అది. సరే, ఆత్మాకే బోధసే కర్మోసే छूटता है. నువ్వు గిర్మాని మమ్మల్ని బెదిరించవద్దు. శరీర్ హోతే కర్మోసే छूटना होगा. శరీరం ఉంటేనే అని అనుకోవద్దు. అకర్మ రూప ఆత్మాకే బోధసే. ఏ కర్మ లేని ఆత్మ ఒకటి మనలో ఉన్నది, దానికి కర్మ లేదు, దాని జ్ఞానమే ఉన్నది లక్షణం. దానివల్ల छूटता है, మోక్తి అనేది ఏర్పడుతుంది. చూటన అంటే విడుదల కావడం. ఇదో शरीर होते ही इससे अकर्म रूप आत्मा की प्राप्ति वास्ते कर्म है. जब स्वरूप जाना तो कर्म से क्या प्रयोजन है. నువ్వు అంటున్నావు కర్మ ఉంటేనే ఏదైనా. నా స్వరూపం తెలుసుకోనంత వరకు కర్మ మీద ఆధారపడుతున్నాం. స్వరూప జ్ఞానం కలిగిన తర్వాత ఇక కర్మ అనేటువంటిది ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. జబ్ స్వరూప జానా తో కర్మసే క్యా ప్రయోజనం. ఇంకా దానివల్ల ఏమిటి ప్రయోజనం? దృష్టాంత నహీ లేనా. ఇక్కడ దృష్టాంతాలు చెప్పకండి. సాధ్యకి ప్రాప్తి హుయే సాధనోకి కుచ్ అపేక్ష నహీ. జైసే భోజన్ కే సిద్ధ హుయే కిసీ కాల్ మే రసోయి అని అంటే వంటగది, వంటశాలకు రసోయి అని పేరు. సాధనోకి అపేక్ష నహీ హై. భోజనం తయారైన తర్వాత ఇంకా వంట అనవసరం. వంట ఎప్పుడంటే భోజనం ఇంకా రెడీగా లేనప్పుడు. అలాగే కర్మ ఎంతవరకు అవసరం అంటే నీకు ఫలితం సిద్ధించేంత వరకు. ఫలితం నిరంతరం చూస్తూ ఉన్నప్పుడు ఇంకా కర్మ అనవసరం. और 3 मंजिलों से आगे దేవస్థాన్ హై. నీకు ఒక విషయం చమత్కారంగా చెబుతున్నాడు. ఇప్పుడు ఒక విషయం చెబుతా వినమంటున్నాడు. 3 మజిలీలున్నాయి, 4వది దేవాలయం, దేవస్థానం అంటే తమాషగా చెబుతున్నాడు. ఆ దేవస్థానానికి వెళ్లాలంటే మొదటి మజిలీ దాటి, 2వ మజిలీ దాటి, 3 ప్రాకారాలు, ఆ ప్రాకారాలు దాటితే 4వది గుడి. ఏమిటండి అవి ఆ ప్రాకారాలు, ఆ మంజిలీలు ఏమిటి? జబ్ ఏక్ మంజిల్ చల్కర్ దూసరే మంజిల్ కో పహంచాతా హై. ఒక మజిలీ దాటి ఇంకో మజిలీకి ఎప్పుడు పోతావో తో ప్రథమ మంజిల్ కే కర్తవ్య సే రహిత్ హోతా హై. మొదటి మజిలీకి వచ్చిన ప్రయాణం అయిపోయింది, కర్మ లేదు అక్కడ. ఆ మొదటి మజిలీ చేరేంత వరకు ప్రయాణం ఉంది, ఆ ప్రయాణమే కర్మ. చేరావు, ఇంకా వెనక్కు తిరిగి చూస్తే ప్రయాణం కనపడలే. తో ప్రథమ మంజిల్కే కర్తవ్య సే రహిత్ హోతా హై. ఆ మొదటి మజిలీ చేరేటువంటి కర్తవ్యం ఉన్నదే, ఒక పని పెట్టుకున్నావే, అది నీకు ఇప్పుడు ఆ బాధ్యత లేదు, చేరిపోయావు. జబ్ తీసరా మంజిల్ కో పహుంచుతా హై.
మొదటి మజిలీ దగ్గర నుంచి రెండవ మజిలీకి వస్తే మొదటి మజిలీ పని లేదు. రెండవ మజిలీ దగ్గర నుంచి మూడవ మజిలీ చేర్చే రెండవ మజిలీ నుంచి చేసే ప్రయాణం ఆగిపోయింది. మూడవ మజిలీ को पहुंचता है तब दूसरी मंजिल के कर्तव्य से छूट जाता है. అదే మోక్షం అట. ఎక్కడికక్కడ పని పెట్టుకోవడం, గమ్యం చేరిన తర్వాత ఆ పనికి స్వస్తి చెప్పడం. ఐసే హీ జబ్ చతుర్థ మంజిల్ కో నామ్, నాలుగవ దశ, అదే తురీయావస్థ. దానికి ఏమని పేరు పెట్టాడు ఆయన? దేవస్థానం అంట. తిరుపతి దేవస్థానం. దేవస్థాన్ కో పహుంచుతా హై. అస్సలు దైవం ఉన్నది అక్కడ. ఆ తురీయావస్థలో ఉన్నదే ఆత్మస్వరూపం సర్వవ్యాపకంగా. తబ్ తక్ కృతకృత్య హోతా హై. అంతవరకు నీకు ఈ కృత్యం ఉన్నది, అంటే చేయవలసిన పని ఉన్నది. అక్కడికి వెళ్ళిపోతే కృతకృత్యుడివి, ఇంకా ఏ పని చేయక్కర్లే. పరంతు తీన్ మంజిలో కరియే తో బినా కృతకృత్య నహి హోతా. ఈ మూడు మజిలీలు దాటనంత వరకు నీకు కృతార్థత లేదు. ఆ దాటే వరకు పని ఉన్నది, చేరిన తర్వాత పని లేదు. తబ్ పిछले సర్వ మార్గకే పూర్వ కరే అనుభవ్ కర్తవ్య సే కృతకృత్య హోతాయి. అప్పుడు వెనక్కు తిరిగి చూస్తే అవన్నీ నేనే చేశానా, మరెవరైనా చేశారా, ఇప్పుడు ఉన్నాయా లేవా, ఏది అంతుపట్టదు. అంతా అప్పటికి మాఫీ అయిపోయింది. తీస్తే ఆగే కర్తవ్యం నహి. ఇంకా ఆ దేవస్థానం చేరిన తర్వాత మాత్రం కర్తవ్యం లేదు, ఇంకా ఉండిపోవడమే అక్కడ. पुनः पिछले मार्गों का तथा मार्गों का सुख दुख का तथा मार्गों में स्थित रमणीक अरमणीक पदार्थों का स्मरण तो होता है परंतु यत्न नहीं होता है. ఆ వెనకటి వెంటనే ఒకసారి మనసుకు తెచ్చుకుంటే కనిపిస్తాయే గాని, సినిమా చూసినట్టు చూడవచ్చునే గాని ప్రయత్నం బాహ్యంగా చేయక్కర్లే. భౌతికంగా ఇంకే ప్రయత్నం చేయక, భౌతికంగా చేయవలసిన ప్రయత్నం అంతా అయిపోయింది. ఇప్పుడు వరకు మనసుకు వస్తే నీకే నవ్వు వస్తుంది. మరే ఇంత కష్టపడి వచ్చామా మనం అని. ఆ గుర్రాల మీద పరిగెత్తిపోయారు అక్కడ అమరనాథ్కో ఎక్కడికో. ఇంకా గుర్రం లేదు, భయం లేదు, కింద పడి చస్తామేమోనని అవన్నీ అయిపోయాయి. ఆ గండం గడిచి బయటపడ్డాం. ఇంకా అక్కడ చేరిన తర్వాత మాత్రం హాయిగానే ఉన్నట్టుంటుంది. ఊరిగా ఆలోచిస్తూ ఉంటే అబ్బా గుర్రం మీద మనమేనా వచ్చింది ఎంత దూరం, అది నిన్నేం భయపెట్టదు. ఇక భౌతికంగా జరుగుతున్నది నిన్ను భయపెడుతుంది గాని మానసికంగా నీకు ఆలోచన వస్తుంటుంది చూడు, ఆ ఆలోచనలో నీకేం భయం లేదు. అయితే అలాగే ఇప్పుడు ఎందుకు చూస్తున్నారయ్యా మహానుభావ అని అడిగితే కమలివాల అంటాడు, కర్మ ఉపాసన వృత్తి జ్ఞానరూపీ తీన్ మంజిలో సే పరే బ్రహ్మరూప్ ఆత్మదేవ్ హై. కర్మ ఉపాసన జ్ఞానం అనే ఈ మూడు మజిలీలు దాటితే నాలుగవది తురీయావస్థ ఉన్నదే, అది బ్రహ్మమే, అది దేవస్థానం అని మేము చెప్పడం. తీస్కి ప్రాప్తివత్ ప్రాప్తి సే ఏక కర్మ క్యా తీనో కామ్ నిష్ప్రయోజన హై. అది చేరిన తర్వాత వెనక్కు తిరిగి చూస్తే ఆ మూడు కూడా మనకు కనపడవు. ఒకవేళ మనసుకు ఎప్పుడైనా వచ్చినా వాటి వల్ల ప్రయోజనం లేదు, అయిపోయింది ప్రయోజనం. అయితే స్వయం స్వరూప ఆత్మ దేవస్థాన్ హై. ఇక్కడ దేవస్థానం ఏమిటంటే నీ స్వరూపం, సర్వవ్యాపకంగా ఉన్న నీ అస్థి భాతి అనేటువంటి స్వరూపం. అది అక్కడ ప్రయోజనం లేదు, అక్కడ కర్మ లేదు, అక్కడ ఇక ప్రయాణం లేదు, ఆగిపోయావు. తీసుకి ప్రాప్తి అది చేరే వరకు నువ్వు పని పెట్టుకోవాలి. ఆ చేరే వరకు ఏ పని పెట్టుకోవాలి? మూడున్నాయి పనులు, మూడు మజిలీలు, కర్మకాండ్, ఉపాసన, జ్ఞానకాండ్, తీన్ మంజిల్ హై. మూడున్నాయి మజిలీలు. ఎంత హాయిగా చెబుతాడో చూడండి. ఆయన చెబుతూ ఉంటే రాస్తున్నారన్నమాట శిష్యులు. ఎంత ఉపన్యాసం. అందుకనే దీనికి ఒక ప్లాను పాడు ఉండదు, రిపిటేషన్స్ ఉంటుంటాయి. చెప్పిందే చెబుతుంటాడు ఇంకో బాణీలో. వాడు మాత్రం పాపం గురువు గారు చెప్పారని సిన్సియర్ గా కూర్చొని రాసి ఉంటారు. అయితే ఆయనదంతా ప్రకటించాలని చెయ్యాలని దృష్టి ఏం లేదు, చెప్పాడు వెళ్ళిపోయాడు. పహలీ మంజిల్ మే పహుంచాతో తిస్సే నిష్కర్తవ్య హువా. మొదటి మంజిలీకి వచ్చావంటే ఇంకా ఆ ప్రయాణం లేదు, అంటే కర్మకాండ అయిపోయింది, ఇంకా దాని ప్రయోజనం లేదు, ఇంకా చేస్తూ కూర్చోవద్దు. ఫల్కి ప్రాప్తి హోనేసి, ఎందుకంటే ఫలితం సిద్ధించింది నీకు, చిత్తశుద్ధే ఫలితం, చిత్తశుద్ధి కలిగింది. ఇంకెందుకు ఇంకా రోజు కూర్చొని చేయడం, ఇంకా చేసిందే చేయడం దీనికి. అపిష్టపేషణం చర్విత చర్వణం. మనం చేసేదంతా అదేగా, రోజు నేను దేవతారు చేయాలి. ఆ లేకపోతే దేవుడు పస్తుంటాడు, ఇదొక పెద్ద గొడవ. దేవుడు పస్తుంటాడట, వాడు ఇప్పుడంతా తిండి తింటున్నట్టు, నువ్వు చేయకపోతే వాడు పస్తుబడి ఉన్నాడు. ఆ శ్రీచక్రం ఉందే ఇంట్లో, చేయకపోతే అమ్మవారి కోపం వస్తుంది, నెత్తడుస్తుంది, ప్రాణం తీస్తుంది. ఆమెకి ఇదే ఉద్యోగమా? ఎవడు చేయలేదో వాడి ప్రాణం తీయడం? పిచ్చివాడా, నీ భయం అయ్యాది. నీ మనసులోనే ఒక భయం, ఆ భయంతో బతుకుతున్నావు నువ్వు. హల్కి ప్రాప్తి హోనేసే, దాని ఫలితం అంతే.
तैसे ही सगुण व निर्गुण उपासना करने से अंतःकरण निश्चलता रूप दूसरी मंजिल में पहुंचता है. నువ్వు భక్తి అనేది చేస్తున్నావు. ఆ భక్తి వల్ల ఏమిటి ప్రయోజనం అంటే ఏకాగ్రత, చాంచల్యం పోవడమే. ఏకాగ్రత ఉన్నది నీకు ఇప్పుడు, బాస్ ఇంకా మంజిల్ దాటి వచ్చేసి ఇక రోజు కూర్చొని ఒక మంత్రం తంత్రం పట్టుకుని ఊరిగా ఉపాసన ఓం 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 అనుకోనక్కర్లే. అది మెకానికల్ అయిపోతుంది. చివరికి దాని స్పిరిట్ పోతుంది. ఊరిగా యాంత్రికంగా చేయడం తయారవుతుంది. నీకే విసుగు పుడుతుంది. పునః తిస్సే నిష్కర్తవ్య హోతా హై. तैसे ही सम्यक ज्ञान कर अज्ञान की निवृत्ति रूप तीसरी मंजिल पर पहुंचता है. ఇంకా మూడవది జ్ఞానం, వృత్తి జ్ఞానం ఏర్పడ్డది నీకు, బ్రహ్మాకార వృత్తి ఏర్పడ్డది. ఇంకా అది మూడవది. ఆ మూడవ మజిలి ఎప్పుడైతే చేరావో యత్నసే రహిత హోతా హై. ఇంకా పుస్తకాలు చదవడం, ప్రవచనాలు చేయడం, శ్రవణాలు చేయడం, మననాలు చేయడం ఆగిపోయాయి. జ్ఞానంలో కూడా నిధిధ్యాసనంలో ఉండిపో. మనం ఎక్కడ బద్దకిస్తున్నామంటే అది చేత కాకపోయేది మనం వెనక్కి వస్తుండేది. వెనక్కి వచ్చి మళ్ళీ ఏం చెబుతారు, ఎప్పుడు క్లాసు. అందుకే నేను నాకు ఫుల్ స్టాప్ పెట్టుకొని మీకు ఫుల్ స్టాప్ పెడదామనేటువంటి నిశ్చయం కలిగింది. ఇక్కడే కాదు ఇంకెక్కడా చెప్పను. ఏంటంటే ఎప్పుడు చెబుతూ కూర్చుంటే ఏమిటి మన పరిస్థితి ఏమిటి అని. నువ్వు మజిలీ చేరావా లేదా? ఇప్పుడు ఆయన అడుగుతుంటే మనకు సిగ్గుపోతుంది. మజిలీ చేరిన తర్వాత ఏమిటిరా నువ్వు పీచే లౌట్ కర్, మళ్ళీ వెనక్కు తిరిగి యత్నకర్త హై, మళ్ళీ నువ్వు ప్రయత్నం చేస్తున్నావంటే నహీ కర్త. ఎంతో నహీ కర్త, వాడు చేయనే చేయడు. నువ్వు జన్మ వేలు లక్షలు ఇచ్చినా చేయడు. తత్ ప్రయత్నకే ఫల్ ప్రాప్తి అవుతే, ఆయా ప్రయత్నాలకు ఫలితం ప్రాప్తించింది. इससे पश्चात सब दुख की हानि और परम आनंद की प्राप्ति रूप मोक्ष का रूप देवस्थान को प्राप्त होता है. అదట మోక్షస్థానం. ఆ దేవస్థానం ఏంటంటే అన్ని దుఃఖాలు పోయి కేవలం సుఖమే నీ మనసుకు వస్తుంటే అదట ఆ దేవస్థానం. హాయిగా ఉన్నాను అనుకోవడం, అది మోక్షం. చెప్పాను కాదన్నా. మరి ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుంటుంటే హాయిగా లేక ఏమయ్యా మనం, ఇదే మోక్షం. మోక్షం అంటే ఏదో నువ్వు కలగనక్కర్రా, ఏ స్థితే మోక్షం. బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముఖ్యతి. ఏంటి మరి అర్థం చేసుకో. ఏ వ్యవస్థ సబ్ విద్వానుకే అనుభవ చూచారా. ఈ సెటిల్మెంట్ ప్రతి ఒక్క జ్ఞానికి అనుభవంలో ఉంది. అంటే తానే చెప్పుకుంటున్నాడు, మా స్వానుభవంతో మాట్లాడుతున్నాం, మాకింక చాపల్యం ఉన్నట్టయితే మేము అనుభవజ్ఞులమే కాం. ఈశ్వర స్వరూప ప్రాప్తి పశ్చాత్, నీ స్వరూపమేమిటో తెలిసిన తర్వాత తీనో కాండ నిష్ఫల హై. కర్మేమిటి, భక్తి ఏమిటి, జ్ఞానమేమిటి, మూడు నిష్ప్రయోజనం. వాటి మోహం చూడకూడదు మనం. పరిష్కారాలు ఇవి. సాధో కాయిక్ వాచిక్ మానసిక్ 3 प्रकार के कर्म हैं. కర్మలు 3 విధాలు, శారీరకం, మానసికం, వాచికం. ఆత్మ అనాత్మా కా విచార్ మానసిక కర్మ హై. ఇది ఆత్మ ఇది అనాత్మ అని నువ్వు విచారణ చేస్తూ ఉండడం కూడా ఒక కర్మే, అది మానసికమైన కర్మ. జో కుచ్ కథన్ కరోగే వా నా కరోగే తో వాణి కా కర్మ హై. నువ్వేదైనా మాట్లాడుతుంటే అది వాచికం. జో కుచ్ కథన్ కరోగే, జో కథన్ చింతన్ కరోగే వా నా కరోగే సో మానసిక కర్మ హై. ఇవి మా నోటితో ఏం మాట్లాడకపోయినా మనసులో ఆలోచిస్తుంటే అది మానసమే. ఖాన్ పానాదిక్ శయన్ జన్మ మరణాదిక్ చేష్టా కరోగే వా నా కరోగే సో శారీరక కర్మ హై. తిండి తీర్థం పడుకోవడం నిద్రపోవడాలు ఇవన్నీ శారీరకమైన కర్మలు. 3 కరణాలు మనకు. త్రికరణ శుద్ధి అంటే అది అర్థం ఏంటి, మనోవాక్కాయాలు. ఈ 3 వల్లనే పనులన్నీ జరుగుతున్నాయా లేదా అని అడుగుతున్నాడు. కహో కిస్ కాల్ మే అకర్మ హువా. నువ్వు అకర్మ ఎప్పుడయ్యావయ్యా? ఈ 3 పనులు 24 గంటలు చేస్తున్నప్పుడు నీకు కర్మ లేకుండా ఎక్కడ పోయింది? సారాంశయేకి ఏ దేహ హీ కర్మరూప హై. అసలు రహస్యమే నీకు ఒకటి అర్థం కావటం లేదు. నువ్వు శరీరంతో చెయ్యడం కాదు పని, శరీరమే పని. కర్మ ఫలం ఇది. ఎప్పుడు చేసుకున్న కర్మకో ఇది ఫలితంగా మనకు వచ్చింది ఈ శరీరం. కర్మసే కర్మ అతీత కైసే హోతా హై. ఈ కర్మలో నుంచి ఎలా తప్పించుకుంటావు నువ్వు? అతీతం ఎలా అయిపోతావు అని ప్రశ్న వచ్చిందండి ఇప్పుడు. దానికి దత్తాత్రేయుడు జవాబిస్తున్నాడు. జో శరీర రూప్ హోవేగా సో కర్మ రూప్ భీ హోవేగా. నీకు ఒకటి అర్థం కావటం లేదు బాబు. శరీరమే నేను అని అనుకున్నప్పుడే కర్మస్వరూపుడు కూడా అవుతావు నువ్వు. నువ్వు శరీరం ఒక కర్మ కదా, ఇది నేను అనుకుంటే నీ కర్మ ఉన్నది, నేనేం కాదనలా.
शरीर से ही रहित अशरीरी आत्मा पूर्वोक्त 3 प्रकार के कर्मों का साक्षी कर्मरूप कैसे होवेगा నా ప్రశ్న వింటావా శరీరమే కర్మ అన్నావు కదా శరీరముతో సహా అన్నింటినీ అస్థిభాతిగా చూస్తున్న జ్ఞానం నాకు కలిగింది అనుకో అప్పుడు నాకు శరీరము కర్మగా కనపడదు జ్ఞానంగా కనపడదు జ్ఞానానికి కర్మకు వేరియేషన్ చూచావా రెండు ఒకదాని మీదట ఓవర్లాప్ అవుతున్నాయి నేను శరీరమే అనుకుంటే కర్మక్షేత్రం దాటిపోలేను నేను అశరీరమైనటువంటి పరిపూర్ణ చైతన్యం అని అనుకుంటూ ఉన్నాననుకో ప్రతి క్షణం అప్పుడు నేను శరీరంలో లేను అంటే కర్మ ప్రపంచంలో లేను నేను కర్మభూమిలో లేను దాటిపోయా ఆ క్షణంలో నేనున్నది కేవలం శుద్ధ చైతన్య స్వరూపంగా మిగిలిపోయాను ఇక నా కర్మ ఎక్కడిది నేను అనుకోవడంలో ఉంది నీ దృష్టిలో ఉన్నది जैसे देही देह रूप नहीं होता तैसे कर्म रूप संसार से मैं प्रत्येक आत्मा कर्म का प्रकाशक भिन्न हूं నేను ఇప్పుడు కర్మక్షేత్రంలో ఉండి కూడా కర్మను నేను ప్రకాశింపజేయగలను అంటే జ్ఞాన స్వరూపం ఎప్పుడు కర్మ కాదండి అది ప్రసరిస్తే కర్మ అండి అయితే తానే ప్రసరిస్తున్నట్టు తనకు తెలిస్తే ఆ కర్మ కూడా జ్ఞానమేనండి బాగా వినండి పాయింట్ మేము రెండు మాటలు మాట్లాడుతుంటాం మీరు జాగ్రత్త కాదంటాం అవునంటాం ఇది అద్వైతం ఇప్పుడు ఏమిటంటే నేను జ్ఞానంగా ఉంటే నా కర్మ లేదన్నానా జ్ఞానంగా ఉన్నా కూడా కర్మ ఉన్నదని అంటాను మళ్ళీ ఎలాగంటే నేను సమష్టి రూపంగా అంతటా వ్యాపించి నా వ్యాప్తిలో ఏ తొణుకు ఏ స్పందన కలుగుతున్నా నేనే చూస్తుంటాననుకో నాలో కలుగుతున్నటువంటి స్పందననే నేను చూస్తుంటాననుకో ఆ చూపు జ్ఞానం ఆ చూడబడేటువంటి స్పందన కర్మ జ్ఞానము కర్మను పట్టుకున్నది గట్టిగా ఇప్పుడు సముద్రము ఆ తరంగాన్ని గట్టిగా పట్టుకున్నది ఎక్కడికి పోతావు నువ్వు అయితే చెలిస్తూనే ఉన్నది తరంగం కదులుతూనే ఉన్నది ఆ కదలికను కదలని జలం ఎలా గట్టిగా పట్టుకున్నదో అది వెనక్కు తిరిగి చూసుకున్నది ఆ తరంగం ఎవర్రా నన్ను నా మెడ పట్టుకున్నారు అని ఎంతో దూరం పోవు చంపేస్తా నేను నా క్షేత్రం దాటి నువ్వు మైలాపూర్ వరకు పోతావా ఎంత ధైర్యం నీకు నువ్వు సముద్రంలో నుంచి పుట్టావు సముద్రంలోనే తిరుగు సముద్రంలోనే లయమైపో అని జ్ఞానం ఒక మహాసాగరం అది కర్మ ఒక తరంగం ఇప్పుడు మనసులో ఆలోచన వచ్చిందనుకో ఆ జ్ఞానం అనే జలంలో నుంచే వచ్చింది ఆలోచన అనే తరంగం యూ మస్ట్ బి ఏబుల్ టు ఫీల్ ఇట్ దాని ప్రాసెస్ అంతా నువ్వే వ్యాపిస్తున్నట్టు అంటే ఆది మధ్యాంతాలు నువ్వే వ్యాపించున్నట్టు నువ్వు నీకు స్ఫురించాలా देही से देही देह रूप नहीं होता प्रत्यगात्मा कर्म का प्रकाशक भिन्न है भिन्न हूं तू चैतन्य सर्व का कर्ता होकर कर्म रूप क्यों होता है నువ్వు అన్నింటికీ కర్తవై కర్మరూపం ఎలా అయ్యావు నువ్వు కర్తవా కర్మవా కర్తవైతే కర్మ కావడానికి లేదు అయినా అవుతానంటావా అయితే నే స్వరూపాన్ని మరిచిపోకుండా అయిపో అది అద్వైతం ఒప్పుకుంటాం స్వరూపాన్ని మరిచిపోయి నువ్వు అది అయిపోయావా అది ద్వైతం ఇప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటాం మాట్లాడుతుంటాం పనులు చేస్తుంటాం నీ స్వరూపాన్ని మరిచిపోయి అదే నీవు అయిపోయావు నువ్వు అదే కదండి మనస్సుతో ఆలోచన చేస్తుంటే ఆలోచన నువ్వు అయిపోతుంటావు మాట్లాడుతుంటే ఆ మాటల్లో పడిపోతావు చేస్తుంటే చేసేవాడిగా భావిస్తుంటావు నువ్వు చూచేవాడు ఒకడుండి చేసేవాడిని చూస్తూ ఉంటే భయం లేదు నువ్వే చూచేవాడు ఎవడో కాదు నీలోనే చూచే భాగం నువ్వైపోయి చేసే భాగము నీదైపోతే నీవే స్ప్లిట్ అయిపోవయ్యా